తిరుపతి జిల్లాలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. ఒక వ్యక్తి ఒక నగల దుకాణానికి వెళ్ళి నగలు కొనుగోలు చేసేటట్టుగా అతనితో తచ్చాడి అతని దగ్గర నుంచి ఒక గొలుసు దొంగతనం చేసుకుని తీసుకెళ్తున్న ఆ దృశ్యం మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఇదంతా కూడా తిరుపతిలో చోటు చేసుకుంది. సుల్లిరిపేట ఎక్కడైతే ఉందో అక్కడ శ్రీ వెంకటేశ్వర జ్యువెలరీ షాప్ ఒకటి ఉంది. మధ్యాహ్నం 3 గంటలకి ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. అక్కడ షాప్ ఓనర్తో నాకు ఒక గొలుసు కావాలి, నాకు కొంచెం మంచిగా ఉండేది కావాలి, అంటే ఫ్యూచర్లో ఒకవేళ దాన్ని నమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వచ్చేటట్టు ఉండాలి, ఇది మంచిదే కాదా, 24 క్యారెట్సే కాదా, 22 క్యారెట్సా, ఇట్లా ఆరాలు తీసి అతనితో మాటల్లో పెట్టే ప్రయత్నం చేశాను. తర్వాత అతను ఏదైతే అడిగాడో ఒక గొలుసు దాన్ని తీసుకురావడానికి ఆ యజమాని లోపలికి వెళ్ళాడు. ఈలోపు ఆ వ్యక్తి బయట చూస్తూ ఉన్నాడు. బయట నుంచి ఎవరైనా వస్తున్నారా, ఇటు నుంచి ఎవరైనా వస్తున్నారా అని చెప్పి బయట చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈలోపు అతను ఆ గొలుసు తీసుకుని వచ్చాడు. 1 కాదు 2, 3 ఉన్నాయి. స్క్రీన్ పైన మనం చూడవచ్చు ఆ విజువల్స్. తర్వాత దాన్ని పట్టుకుని చూసి ఇదేంటి ఇదంతా అని మొత్తం కూడా గట్టిగా అడిగే ప్రయత్నం చేశాడు. ఒకవేళ అతను కొంచెం ఒంగున్నా ఆ గొలుసు తీసుకుని వెంటనే పరుగు పెట్టేవాడు అక్కడి నుంచి. కానీ ఆ ప్రయత్నం చేయలే. మొత్తం అతను చూపించిన ఆ గొలుసులన్నీ కూడా తీసుకుని పారిపోయే ప్రయత్నం చేయాలని అతను అనుకున్నాడు. అయితే తనతో పాటు ఒక బ్యాగ్ తెచ్చుకున్నాడు. ఆ బ్యాగ్ తీశాడు. ఆ బ్యాగ్లో నుంచి కారం తీసి ఒక్కసారిగా తన ముఖం పైన ఆ కారం కొట్టి ఆ గొలుసులు తీసుకుని పరుగు పెట్టాడు. తర్వాత యజమాని కూడా అతన్ని వెంబడించే ప్రయత్నం చేశాడు, కానీ అతను దొరకలేదు. అప్పటికి స్కూటర్ పైన వెళ్ళిపోయాడు. సుమారుగా ఆ బంగారం ₹1,00,00,000 విలువ చేసే బంగారం అంటే కూడా చెప్తాను. ఇదంతా కూడా తిరుపతిలో చోటు చేస్తుంది. ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఇటువంటి నేరాలకి ఎక్కువ చాలామంది పాల్పడుతూ ఉన్నారు. ఇలా జ్యువెలరీ షాప్స్ కావచ్చు, లేదంటే ఆడవారు ఎక్కడైనా ఒంటరిగా కనిపిస్తే వారి మెడలో చైన్లు లాక్కుని చైన్ స్నాచింగ్కి పాల్పడి దొంగలించి చాలామంది పారిపోతాం. వీళ్ళందరూ కూడా ఒక ముఠాగా ఏర్పడి ఉన్నారు. వెళ్ళి తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది ఉంటారు, కొంతమంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇటువంటి దొంగతనాలకి పాల్పడుతూ ఉంటారు. జ్యువెలరీ షాప్కి మంచి డ్రెస్ వేసుకుని రెడీ అయ్యి వస్తూ ఉంటారు. ఒక రిచ్ కస్టమర్ లాగా కనిపించేటట్టుగా వస్తారు. కానీ వారి దగ్గర ఆయుధాలు ఉంటాయి. కొంతమంది దగ్గర చాకులు, కత్తులు ఉంటాయి. మరి కొంతమంది ఇంకో ఇట్లా కారపొడి పట్టుకొచ్చి వారి కళ్ళలో కొట్టి ఆ గొలుసుల్ని, ఆ బంగారాన్ని, ఆభరణాలన్నింటినీ కూడా దోచుకునే ప్రయత్నం చేస్తారు. ఇది కూడా అటువంటి ఘటన. ఈ ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. ఆ వెంకటేశ్వర జ్యువెలరీ షాప్లో జరిగిన తర్వాత పక్కన ఉన్న వారందరూ కూడా చాలా భయాందోళనకి గురయ్యారు. ఎందుకంటే సుల్లిరిపోట అనే ఒక నగరం ఎప్పుడు కూడా రద్దీగా ఉండే ఏరియా. ఒక్కసారిగా అక్కడ ఈ ఘటన జరగడంతో ఇంత రద్దీ ఉన్నా అతను ఇంత బరి తెగించి అతన్ని హతమార్చి ఆ బంగారు గొలుసులు దొంగలించడానికి ప్రయత్నించాడంటే ఖచ్చితంగా ఒక ముఠా ఇతని వెనక ఉండే ఉంటుంది. ఒకవేళ అతను దొరికితే ఆ ముఠా ఇతన్ని తప్పించే పరిస్థితి కూడా ఉంటుందని చాలామంది చెప్తా ఉన్నారు. అక్కడ కొంతమంది జ్యువెలరీ షాప్కి సంబంధించిన ఏదేమైనప్పటికీ ఒకసారి విజువల్స్ మనం క్లియర్గా చూడొచ్చు. పక్కన షాప్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆ ఓనర్తో మాట్లాడాడు. తనకి ఏదైతే ఒక బంగారు గొలుసు కావాలో ఒక ఆకారంలో దాని గురించి వివరించాడు. మంచిదా కాదా, ఇది 24 క్యారెట్సా 22 క్యారెట్స్ అని అడిగారు. ఈలోపు ఓనర్ లోపలికి వెళ్ళి ఆ బంగారం తీసుకురావడానికి ప్రయత్నించాడు. అది తీసుకుని బయటకు వచ్చాడు. అది ఎన్ని గ్రాములు ఉందని చెప్పేసి దాన్ని తూకం వేసే ప్రయత్నం చేశాడు. దాని తర్వాత పట్టుకుని చూస్తూ ఉన్నాడు ఇది మంచిదా కాదా అని. ఆ బిల్డప్ తర్వాత ఒక్కసారిగా తన సంచిలో ఉన్న కారాన్ని తీసి తన ముఖం పైన కొట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. ఇది కాస్త తిరుపతిలో ఇప్పుడు చాలా హల్చల్ అవుతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా దీని గురించి విపరీతంగా కామెంట్లు చేస్తాం. ఎక్కడికి వెళ్ళినా భద్రత లేదు అని చెప్పేసి. సో బంగారం విలువ అటువంటిది. మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు?